సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
హెబ్రీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఆఖరి భాగంలో చదువుతున్నాను. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాను. దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారికంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవదూతుల స్థుతులతో ప్రారంభమైనటువంటి ఓల్డ్ క్రియేషన్ అంటే పాత సృష్టి, దేవదూతుల స్థుతుల మధ్య ప్రభు కీర్తించబడ్డాడు అనేది అక్కడ మూలాంశం. కానీ అక్కడ ఆ కృపస్లో వారి మధ్యలో నిలబడలేదు. పాత సృష్టిలో నుంచి ఒక నూతనమైన నూతనమైన సృష్టి అనేది దాంట్లో బయలుదేరింది బయటికి. ఆ నూతనమైన సృష్టి అనేది కొత్త నిబంధన అయినటువంటి ప్రభు అనే సత్యం పాత జీవితంలో నుంచి కొత్త జీవితం ఎలాగ ప్రకాశించిందో అలాగే కోల్పోయినటువంటి ఆ పాత సృష్టిలో నుంచి నూతనమైన సృష్టి ప్రకాశించినట్లు ఆ వెలుగును మనం చూడగలం అన్నమాట అర్థం. అంతరంగంలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం నుంచి నూతనమైన స్వభావం, ప్రాచీన పురుషుడి నుంచి నూతన పురుషుడు ఈ విధంగా బయట తీసుకురాబడ్డాడో, పాత ద్రాక్షారసంలో క్రొత్త ద్రాక్షారసం ఏ విధంగా బయటకు వచ్చింది అలాగే పాత సృష్టిలో నుంచి ఆ కొత్త సృష్టికి ద్వారం తెరవబడింది. అది ముందు చూచాయిగా క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క వెలుగు అందు చూపించబడింది అన్నమాట అర్థం. అందు చూపించబడింది ఆ వెలుగు స్వరూపం అనేది ఆయన సంఘం చేత దానికి ముందు ఇశ్రాయేలు మధ్య ఇశ్రాయేలు స్తోత్ర గీతముల మీద ఆయన ఆశీనుడైన ప్రభు అనే విషయం కూడా, ఆశీనుడు అయ్యే ప్రభు అని కూడా విషయం చూపించబడుతూ వచ్చింది. తర్వాత భూమి మీద ప్రభు యొక్క స్వరం ఎలా ప్రతిధ్వనించిందంటే, ప్రపంచం అంటే ఒక చిన్నదేం కాదు కదా, ఒక ఇండియా అంటే చిన్నది కాదు, మన హైదరాబాద్ అంటే చిన్నదేం కాదు. మన హైదరాబాద్ ఎన్నో మనం చూడలేదు, చాలా చిన్నదేం కాదు హైదరాబాదు. అటువంటిది ప్రపంచం అనేది దాని వైశాల్యత, భూమి యొక్క వైశాల్యత ఎంతో నీకు తెలుసా? ఏమో అని ప్రశ్నించాడు దేవుడు. నీకు తెలుసా? నువ్వు గ్రహించగలవా భూమి యొక్క వైశాల్యతని? అటువంటి భూమి యొక్క వైశాల్యతలో వెలుగు ఉద్భవించిందంటే అర్థం ఏంటంటే, ఎన్నో ఆయన స్వరం, ఆయన గొంతు, లేకపోతే ఆయన యొక్క వెలుగు వలయాలుగా ఏర్పడిపోయింది భూమి మీద. భూమిని ఫలభరితంగా అంటే అది జీవం వచ్చేదిగా చేసింది. భూగోళం జీవం తీసుకురావాలి భూమి మీద అనేది అక్కడ చూపించబడింది మొట్టమొదటి సృష్టిలో అన్నమాట అర్థం. తర్వాత ఆ యొక్క మహిమ అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. భూమిని దేవుడు మహిమగలిగిన దానిగా చేశాడు దేవుడు అని రాయబడి ఉందండి. మరి ఎక్కడ రాయబడి ఉందో నాకు తెలియదు, కానీ వాక్కు ఉంది దాంట్లో కొన్ని వేల సంవత్సరాలకు రానే ఉన్న యేసుక్రీస్తు ప్రభు గురించిన మార్గాలు ఆ వెలుగులో దాచిపెట్టబడి ఉన్నాయండి. అంతకుముందు చెప్పాను వాక్య భాగం, దాన్ని ఎక్కువ వివరించలేను నేను చెప్పాలంటే. ఇంకా ముందుకెళ్ళినట్టయితే వాక్య భాగాల్లో నిర్జీవమైన ప్రదేశాలు, ఎక్కడ మనుషులు లేనటువంటి ప్రదేశాలు మొట్టమొదటి సృష్టిలో ఎక్కడ కూడా అప్పటికి కయ్యను వెళ్ళిపోయాడు, తర్వాత ఏబేలు చనిపోయాడు, తర్వాత అక్కడ కొత్త ఆ పెద్దలు సిద్ధపరచబడి ఉన్నారు. షేతు పుట్టాడు, షేతు నుంచి ఎనోషు పుట్టాడు. అలాగా ఆ వంశావళి క్రమం అంతా కూడా కొత్త వంశావళి క్రమం షేతులో నుంచి ప్రారంభమైంది అన్నమాట అర్థం. షేతులో నుంచి ఎనోషులో నుంచి, అవి తర్వాత చెప్తాను, అప్పుడు దీంట్లో చెప్పిన విషయాలన్నీ. తర్వాత ఆ వెలుగు స్వరూపి ఆయన యేసు, ఆయన సంకేతకం అంటే ఆయన గుర్తు ఏంటంటే వెలుగు స్వరూపి అయిన క్రీస్తు అనేది, అది దాన్ని వివరించలేను నేను, ఎందుకంటే ఇంతకు ముందు వివరించాను కాబట్టి. దేవుని యొక్క మహిమ యొక్క శక్తితో, మహిమ యొక్క జ్ఞానంతో, మహిమ యొక్క ప్రభావంతో సంఘాన్ని నింపాలని ప్రభు ఆయన ఆ మహిమా స్వరూపి ఆయన నిలబడినప్పుడు అందులో నుంచి పరిశుద్ధ దేవుడైన క్రీస్తు, కుమారుడైన క్రీస్తు ఈ భూమి మీదకి రావటం అనేది ఆ వెలుగు చూపించబడుతుంది. అర్థం చేసుకోండి. అంతకుముందు మీరు దేవుని స్వరూపి, దైవ స్వరూపి, మహిమా స్వరూపి, అలాగా ఎన్నో విషయాలు, ప్రేమ స్వరూపి, ఎన్నో విషయాలు కొన్ని చెప్పాను దాంట్లో.
కానీ ఇప్పుడు నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే అవన్నీ కూడా అవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో దాచిపెట్టబడి ఉన్నాయి. వెలుగు కణాలు అనేవి ఆయనలో ఎక్విప్ చేయబడ్డాయి. అంటే ప్రతి కణజాలంలో కూడా ఒక ఉన్నతమైన స్థాయి అందులో దాచిపెట్టబడి ఉంది. ప్రతి కణజాలంలో కూడా ఒక ఉన్నతమైన స్థాయి దాంట్లో దాచిపెట్టబడింది అనే విషయం మీ మధ్యలో చెప్తున్నాను. అంటే ఆ వెలుగు స్వరూపిలో అన్ని ఉన్నతమైన స్థానాలు పొందుపరచబడ్డాయి. అవి ఆ పరలోకం నుండి మార్గం తెరవబడింది అన్నమాట. యోహోనికి ముందు నుండి ప్రభువుకు ముందు యోహోని ఎలా మార్గం సరళం చేశాడో అలాగే వెలుగు అనేది ఒక అత్యున్నతమైన మార్గం, భూగోళాన్ని సిద్ధపరిచినటువంటి మార్గం అది అన్నమాట. భూగోళంలో జ్ఞానం నింపినటువంటి స్థానం, భూగోళంలో తెలివిని నింపినటువంటి స్థానం, భూగోళంలో ఇంకా ప్రభు యొక్క మహిమను నింపినటువంటి ఆస్థానం, దేవుడు ఉన్నాడని సత్యం బయలుపరచబడిన ఆస్థానం, అవన్నీ కూడా ఆదిమ కాలంలో బయలుపరచబడ్డాయండి. ఆదాము సృష్టించినప్పుడు, అవ్వను సృష్టించినప్పుడు, వాళ్ళు తప్పిపోయినప్పుడు, ఏబేలు చంపబడినప్పుడు, కయ్యేని దిమ్రే వెళ్ళిపోయినప్పుడు, అలాగా జనాభా అభివృద్ధి చెందడం 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయంలో బహు తేటగా రాయబడ్డాయి విషయాలన్నీ. ఎంత తేటగా రాయబడ్డాయంటే 5వ అధ్యాయంలో అంత తేటగా రాయబడ్డాయి. 5వ అధ్యాయంలో అంత ఉన్నతమైన స్థానాలు దాచిపెట్టబడేవి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అన్నమాట అర్థం. నేను వాక్య భాగాల్లో చూసినట్లయితే ఇంకా అప్పుడు వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను అని రాబడింది. వాక్యం శరీరాన్ని ధరించింది. మొట్టమొదటి పలికిన వాక్యం శరీరాన్ని ధరించడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఆయన ఈ భూమి అలా నిరాకారంగా శూన్యంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నిరాకారంగాను శూన్యంగా ఉండేను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉంది. అల్లాడుచుంది, వేదన పడుతున్నాడు ఆయన. ఇంత నిరాకారంగా ఉండటానికి ఈ భూప్రపంచాన్ని ఆయన ఎంత వేదన పడుతున్నాడంటే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండి ఆ నీళ్ళని ఆయన శక్తివంతంగా చేశాడండి. ఒక విధంగా చెప్పాలంటే వేదన పడ్డాడు ఒకటి. అందులో నూతన నిబంధన వేదన కనబడుతూ ఉంది, గెత్సెమనీ వేదన కనబడుతూ ఉంది, సిలువ యొక్క వేదన కనబడుతూ ఉంది. పాత నిబంధనలో శూన్యమైన భూమి గురించి వేదన పడుతున్నాడు ఆయన. అది శక్తివంతంగా చేయాలని తలించాడు, మహిమ కలిగిందిగా చేయాలని తలించాడు, కోల్పోయిన స్థానాలు తిరిగి ఇవ్వాలని తలించాడు. నేటి సంఘ జీవితం యొక్క వ్యవస్థ కూడా ఆ విధంగానే ఉందనే విషయం మీద మాట్లాడుతుంటున్నా. మనం నిర్జీవంగా ఉండటం, మన స్థానాన్ని కోల్పోవడం ప్రభు ఇష్టపడలేదు. కానీ నూతనమైన జీవంతో, నూతనమైన శక్తితో మన హృదయాంతరంగం నింపడటం ఆయన ఇష్టపడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కార్యాలు, అత్యున్నతమైన కార్యాలు నేటి ప్రపంచంలో కట్టబట్టడానికి నేటి పరిశుద్ధులు నిలబడారు. ఆ దినాల్లో నేటి సంఘం కట్టబట్టడానికి పరిశుద్ధులు ఆ విధంగా నిలబడాలని ప్రభు ఆశించాడు అన్నమాట అర్థం. కానీ ఇప్పుడు మనం ఉన్న జీవితం చాలా భయంకరమైన జీవితంలో మనం ఉన్నాం. నోహ కాలంలో కంటే భయంకరమైన కాలంలో మనం ఉన్నాం. భయంకరమైనవి ఈ లోక ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా వాటిని తొలగించడానికి సాధ్యపరచబడదు. అంత భయంకరమైన స్థానంలో ఉందే మన దేశం యొక్క చరిత్ర, దేశం యొక్క ప్రభావం ఆ విధంగా ఉందనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఆయన దేవుని యొక్క మహిమ అనేది యుగయుగాల్లో దాచిపెట్టబడిందండి. యుగయుగాల్లో క్రీస్తులో దాచిపెట్టబడింది. అది క్రీస్తులో దాచిపెట్టబడినప్పుడు క్రీస్తు ఆయన్ని గలీల సముద్ర తీరంలో ప్రభువుని చూశారు. చీకటి మరణాంధకారపు గల స్థలాల్లో, వెలిగే లేనటువంటి స్థలాల్లో క్రీస్తు ప్రభుని చూచినప్పుడు వారి హృదయాలు సంతృప్తి చెందాయండి. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. యాకోబు ప్రవచించిన ప్రవచనాల్లో ఇస్సాకారు జబులూనికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానాలు, వాళ్ళు సముద్ర తీరాన్ని ఎలా నివసించారో, వారు అన్ని జనాంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ విధంగా స్వాత ప్రకటించబడిందో, ప్రభు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ సింబల్స్ అన్నీ కూడా, గుర్తులన్నీ కూడా అక్కడ బయలుపరచబడ్డాయి. దాచిపెట్టబడిన గుర్తులన్నీ కూడా అక్కడ రివీల్ చేయబడ్డాయి అన్నమాట అర్థం. అందుకోసం ఆయన మహిమ అనేది యుగాల్లో దాచిపెట్టబడినటువంటిది. యుగాల్లో దాచిపెట్టబడినటువంటి మహిమ యొక్క తేజస్సు, యుగాల్లో దాచిపెట్టబడిన మహిమ యొక్క తేజస్సు ఆయన. అది ఎవరికి కూడా కనపడదండి, ఎవరికి కూడా కనపడదు. ఒక పరిశుద్ధుని హృదయంలో తప్పక కనపడి తీరుతుందండి. ఒక పరిశుద్ధుని హృదయంలో తప్పకుండా కనబడి తీరుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆయన మహిమ యొక్క స్థానాలు అనేది నా సబ్జెక్ట్ అయినా సరే అందులో ఎన్ని సమకూర్చబడ్డాయంటే మహిమ యొక్క ప్రభావము, మహిమ యొక్క తేజస్సు, మహిమ యొక్క ఐశ్వర్యము, కృపా మహదైశ్వర్యము, ఇలాగా బైబిల్ గ్రంథంలో వీటిలో నుంచే బైబిల్ గ్రంథంలోనికి మార్పు చెందాయి. ఎఫెసీ పత్రిక గురించి చెప్పినప్పుడు కానీ, తర్వాత కొలస్సీ పత్రిక గురించి చెప్పినప్పుడు కానీ, కొన్ని పత్రికల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ
తర్వాత ఈ మహిమైశ్వర్యం ఎలా దాచిపెట్టబడింది అంటే తర్వాత కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రికలో కానీ మట్టి గుడ్డములో ఐశ్వర్యం మాకు కలదు అనేది ఇవన్నీ కూడా ఈ పదజాలన్నీ కూడా క్రీస్తు యేసు యొక్క మహిమకు సంబంధించినవి, దేవుని మహిమకు సంబంధించినవి, లేక పునరుత్థానం యొక్క మహిమకు సంబంధించినవి. ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో పాలుభాస్తున్న వ్యక్తికి ఆత్మకు అనుగ్రహించే సత్యాలు ఇవన్నీ కూడా అన్నమాట అర్థం అన్న విషయం చూపించబడింది. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఆయన వాక్యం శరీరధారి అయింది అనే విషయం మాట్లాడాను. తర్వాత మహిమ యొక్క తేజస్సు యుగాలు ఎలా దాచబడిందో చెప్పాను. యుగాల వాక్యం ఎలా దాచబడిందో అనేక విషయాలు ముందు భాగాల్లో చెప్పాను. యుగాల వాక్యం ఎలా దాచబడిందో, యుగాల్లో దాచబడిన వాక్యం కొలస్సీ పత్రిక 1:25 యుగాల్లో ఎలా దాచబడిందో వాక్యం చెప్పాను. తర్వాత యోహాను సువార్త 1 వాక్యము శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎలా అది కూడా చెప్పాను. తర్వాత అందులో యుగాల్లో ఆయన వాక్యంలో ఆయన నీతి దాచిపెట్టబడింది. ఒక లోకం మార్పు చెందడానికి, లోకం యొక్క జీవితం మార్పు చెందడానికి వాక్యం ఎందుకు భద్రం చేయబడిందంటే అది యుగాలకి అందించినటువంటి దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క ఆ ఫలం అన్నమాట. అది క్రీస్తు యేసు యొక్క మార్గం నేటి లోకానికి బయలుపరిచిన సత్యం అనేది అందులో నీతి కనబడుతూ ఉంది, అందులో మహిమ కనబడుతూ ఉంది. నీతి కనబడింది, మహిమ కనబడింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఇవన్నీ కూడా ఒక మర్మంగానే ఉంచబడ్డాయి, దేవుని గ్రంథంలో రహస్యంగా ఉంచబడ్డాయి. ఎందుకు రహస్యంగా ఉంచబడ్డాయి అంటే ఎవరు గ్రహిస్తున్నారో వారికి ఆశీర్వాదకరంగా మారిపోయి, ఎవరు తృణీకరిస్తున్నారో వారి జీవితాలకి నష్టానికి వెళ్ళిపోయారు ఎంతోమంది అనమాట. ఇది బైబిల్ గ్రంథం అనేది చుట్టబడుతుంది ఒక రోజు, చుట్టబడినటువంటి బైబిల్ గ్రంథం చుట్టబడిపోద్ది ఒక రోజు. ఎందుకంటే ఆ యొక్క మార్గాలు మనుషులకు అందవిక, కానీ దేవుని కృప ఎంత నిత్యం నిలబడి ఉందో ప్రపంచం యొక్క అంతం వరకు కూడా నిలబడి ఉంది దేవుని కృప అనే విషయం, దేవుని ప్రేమ అనే విషయం బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత ఆయన ఇంకా ముందుకెళ్తే కనుక ఇవన్నీ కూడా దేవునికి బలియాగం అనేది అటు పరలోకానికి, ఇటు భూలోకానికి, ఇటు యుగాలకి అన్నిటికీ దేవుడు మధ్యస్థ నిలబెట్టాడు. ఆయన బైబిల్ గ్రంథం అనేది పరలోకానికి, భూలోకానికి, తర్వాత అన్నిటికీ మధ్య చరిత్రలో ఇటు జరగబోయే సత్యాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో బైబిల్ గ్రంథం మధ్యలో ఈ సిలువ అనేది ఒక మర్మంగా ఉంచబడింది పరిశుద్ధుడికి. పూర్వకాల ప్రవక్తలు దాన్ని కావాలని చూశారు, అడిగిన వాళ్ళకి దేవుడు చూపించాడు. నూతన నిబంధన భక్తులకి ఇది ప్రత్యక్షపరచబడింది, ఈ యొక్క సిలువ యొక్క మర్మం. సిలువ అనేది బైబిల్ ఎంత చెప్పినా సరే, బైబిల్ ఎంత వివరించినా సరే దానిలో రహస్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి తన కుమారుడి విషయంలో బలియాగం అర్పించడంలో అది ప్రధానమైనదిగా చూపించాడండి. అది ప్రధానమైనదిగా చూపించాడు. దాని ద్వారానే ఒక వ్యక్తి ఎన్నో రహస్యాలు, మర్మాలు గ్రహించగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వారుగా చేశాడు దేవుడు అన్నమాట అర్థం. అంత ఉన్నతమైన స్థానాలు దేవుడు పరిశుద్ధులకు ఇచ్చాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత వాక్యం యొక్క రహస్యాలు, వాక్యం యొక్క మర్మాలు బైబిల్ గ్రంథంలో ఎలా తెరవబడ్డాయో ఇప్పుడు మీకు చెప్పబోయే వాక్యం ఏంటంటే ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనేయండి. ఆయన మట్టి స్వరూపం అనేది అసలు మూర్తిపించినటువంటి దైవకుమారుడు, దైవిక మహిమతో నింపబడిన దైవకుమారుడు మట్టి రూపం దాల్చాడు అనేది ఏంటి అనేది అది ప్రధానమైనటువంటిది బైబిల్ గ్రంథంలో. అది ఆదికాండం నుంచి ఆదాము అవ్వల దగ్గర నుంచి ఆ సత్యం బయలుపరచబడుతూ వచ్చింది. ఆదాము అవ్వల నుంచి మొట్టమొదటిగా దేవుడు మొట్టమొదటి సృష్టిలో దేవుడు ఏ విధంగా తయారు చేశాడు, రెండో సృష్టిలో నోహు కాలంలో ఏ విధంగా దేవుడు తయారు చేశాడు, తర్వాత మూడవ సృష్టిలో ఇశ్రాయేలుని ఎలా కట్టాడు అనేది మూడోదైతే, నాలుగవ నూతన ప్రపంచం అనేది యెరూషలేము కొండ మీద ఎలాగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కొండ మీద స్వాస్థ్యాలు ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువుకి మార్గాలు ఎలా తెరిచాడు. ఇలాగా 7 వరకు నేను చెప్పగలనంటే 7 వరకు నా మనసులోకి వచ్చాయి. చెప్పడానికి ఎలా చెప్తానో నాకు తెలియదు ఆ విషయం గురించి. అంటే ఆయన శాస్త్రకాలంలో ప్రేమ యొక్క సంకల్పం, ప్రేమ శాస్త్రకాలము ఉండునంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం ముందు వరకు, అంటే ప్రకటన గ్రంథం వేరేది మనకి భవిష్యత్ కాలంలో దాచబడి ఉన్నటువంటిది. ఇన్ని సత్యాలు ఈ బైబిల్ గ్రంథంలో దాచబడి ఉన్నాయండి. మానవుని యొక్క చరిత్ర, మానవుడు ఎలా పుట్టాడు, మానవుల్లో వచ్చినటువంటి ఈ యొక్క డివిజన్స్ ఎలా వచ్చాయో, అనేక రిలీజియస్ అవన్నీ కూడా ఎలా వచ్చాయో అవన్నీ నేను ఇప్పుడు చెప్పకూడదు. కాబట్టి గ్రహించుకోగలిగిన వాళ్ళు గ్రహించుకుంటారు. ఎలా మొదలయ్యాయో, ఏది డూప్లికేటో, ఏది నిజం అనే సత్యం ఈ బైబిల్ గ్రంథంలోంచి ఎలా బయటికి తీసుకురాబడ్డాయో మన చరిత్రను ఆధారం చేసుకుంటే ఒక ఆత్మకు అర్థమయ్యే సత్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడితనం కలుగజేసిందనే సత్యం కూడా అది మర్చిపోవద్దనే విషయాన్ని కూడా మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ప్రేమ అనేది
శాస్త్రకాలం ఉండను. యుగాల్లో దొర్లిందండి ప్రేమ. ఆదికాండం నుంచి కూడా యుగాల్లో దొర్లుకుంటూ వచ్చింది. అంటే ఆ యుగాల్లో ఆ ప్రేమ ఎలా ఉందంటే పోయబడినటువంటి తైలం అది ఎలా పరిమళిస్తూ వచ్చిందో అలాగే ఈ ఆదిమ కాలం నుంచి కూడా కలువరి యొక్క ప్రేమ యొక్క సంకేతకాలు భూమి మీద ప్రకాశిస్తూ వచ్చాయండి. పరిశుద్ధులలో ప్రకాశించాయి. పరిశుద్ధులు తేలి చూచారు. ఆ ప్రభు అదుగో అనుకున్నారు. ఆయన వస్తాడు అనుకున్నారు. అబ్రహాము ప్రభు వస్తాడు ఎదురు చూచాడని రాయబడింది యోహాను స్వార్తలో. ఆ దినం కోసం అబ్రహాం ఎదురు చూచాడని రాయబడింది. ప్రతిదీ కూడా పరిశుద్ధులు కూడా తేరి చూశారండి ఆ ప్రభు కోసం అనే సత్యం మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. ఇంకా దేవుని వాక్య గ్రంథంలో ఎన్నో విషయాలు ఎన్నో సత్యాలు దాచిపెట్టబడి ఉన్నాయి. తర్వాత ప్రభు ఈ లోక ప్రపంచాన్ని ఆయన భుజాల మీదకి ఎత్తుకున్నాడండి. ఆయన ఈ ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబ్లా తిరిగింది. ఒక గ్లోబు మనం చూస్తాం చదువుకునే టైంలో, చదువుకునే ఆ ఏజ్లో ఒక చిన్న గ్లోబ్లో ప్రపంచం ఎంత ఎలాగ నిర్మించబడిందో ఆ గ్లోబ్ అది. అలాగే ఆయన యొక్క భుజాల మీద ఈ ప్రపంచ భారం అనేది ఆయన భుజాల మీద పెట్టబడిందండి. అందుకోసం మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడండి దేవుడు. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడండి ఆయన. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అని పిలిచాడండి ఆయన. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మన హృదయాల్లో ఇన్ని మార్గాలు తెరవబడ్డాయండి పరిశుద్ధుని ద్వారా. ఈ ప్రపంచం కట్టబడింది. ప్రపంచంలో సంఘం ఏర్పడింది. యుగాల్లో నుంచి సంఘం బయటికి తీసుకురాబడింది. అతి పరిశుద్ధమైన సంఘం దేవుడు లెక్కించుకున్నాడు మనల్ని. కారణం ఏంటంటే ఆయన గుణగణాలు అనేవి చాలా ప్రత్యేకంగా చూపించబడ్డాయండి. ఆయన గుణగణాలు అనేవి క్రీస్తులో ప్రకాశించే మహిమ కలిగిన స్థానాల్లో ఆయన గుణగణాలు చాలా ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. ఏంటంటే అది పరిశుద్ధత కావచ్చు, నీతి కావచ్చు, ప్రేమ కావచ్చు, కనికరం కావచ్చు, దయ కావచ్చు, వాత్సల్యత కావచ్చు, ఇవన్నీ కూడా అవన్నీ కూడా ప్రకాశించే స్థానాలండి ఒక వ్యక్తిలో. ప్రభువు యొక్క ప్రేమ కలిగి ఉన్నామంటే అది ప్రకాశించే మహిమ కలిగిన గుణాతిశయం. అది మహిమ కలిగిన గుణాతిశయం అంటే ఈ లోకం ఇచ్చేటటువంటి ప్రేమ కాదండి. అది ఈ లోక ప్రేమ అంటే కలుషితమైన ప్రేమ. అది పిల్లల మీద ప్రేమ చూపిస్తారు. ఒకవేళ పిల్లలు మనల్ని చూపించకపోతే ప్రేమ చూపించి వాళ్ళని విడిచిపెట్టేస్తారు. తల్లిదండ్రుల మీద పిల్లలు ప్రేమ చూపించరు. లేకపోతే ఇలాగ లోకంలో భార్య మీద ఏజ్ వచ్చాక భర్త మీద ప్రేమ ఉండదు. ఇలాగ ప్రేమ డివేట్ అయిపోతూ వచ్చింది లోకంలో. అనుజనుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఆ విధంగా ప్రేమ దొర్లిపోతూ వచ్చింది. కానీ ఈ ప్రేమ మాత్రం మారలేదండి. యుగాల్లో నిలబడినటువంటి ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అది నిత్యమైన ప్రేమ అని, అది ప్రేమ తాడుకొనను ఓర్చుకొనను ఇప్పుడు కూడా ప్రేమ దీర్ఘకాలం ఉండను, అది శాశ్వతమైందని చెప్పి 1వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంది. తర్వాత దాంట్లో రాయబడి ఉంది యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14-18లో అద్వితీయ కుమారుడైన క్రీస్తు అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను అద్దం వలె కనుగొంటుమి అంటారండి శిష్యులు. అద్వితీయ కుమారుని యొక్క మహిమ వలె ఆయన మహిమను మేము అద్దం వలె మేము కనుగొన్నాం అంటాడు. ఒక క్రీస్తు యొక్క ఆయన యొక్క ముఖ స్వరూపంలో, ఆయన యొక్క గుణగణాల్లో ఆయన యొక్క మనస్సు మనకు అర్థమవుతుందండి. ఆయన దయ మనకు అర్థమవుతుంది. ఆయన సంకల్పం మనకు అర్థమవుతుంది. అది కలువరి ప్రేమలోనే అర్థమవుతుంది. కలువరి ప్రేమకి దూరంగా ఉండే వ్యక్తి అర్థం చేసుకోలేడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. కలువరి ప్రేమకి దూరంగా ఉండే ఒక వ్యక్తి అర్థం చేసుకోలేడండి. ఆ ప్రేమ హృదయంలో ఉంటే కానీ ఇవన్నీ ఆత్మకు అర్థమవుతాయి, కానీ లేకపోతే అర్థం కావు అన్నమాట అర్థం. అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను అద్దం వలె కనుగొంటే, అద్దంలో మన ముఖం ఎలా కనబడుతుందో అలాగే ఆయన మహిమ ఈ గుణగణాల్లో ప్రత్యక్షపరచబడ్డాయండి. ఆయన గుణగణాల్లో పైన చెప్పిన విధంగా ఆయన నీతి కానీ, ప్రేమ కానీ, కృపా కనికరాలు కానీ దానిలో ఆయన మహిమ ప్రకాశించిందండి. ఏంటి ఆయన మహిమ ప్రకాశించింది? కృపామహిమగా చూపించబడింది. ఎఫ్సి పత్రికలో కృపామహిమగా నీతి అనే మైమరుపు మన తొలగించాడండి. ఆయన నీతి అనే వస్త్రం కట్టాడండి. నీతి ఆ నీతి ఎక్కడ కూడా దొరకదు. ఒక వ్యక్తి కలవరిలో లభించిన నీతి ఆ వ్యక్తికి ఎక్కడ కూడా దొరకదండి. అటువంటి నీతిని ప్రభు మన ఆత్మలకు ఇచ్చాడండి దేవుడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ప్రేమ కూడా, ఆ ప్రేమ దేనితో సరిపోల్చలేరండి. ఆ ప్రేమని యుగాల్లో ఎంతమంది సేవకులు, దైవజనులు పాటలు రాస్తారు ప్రేమను గురించి. ఒక పాటకి కంపేర్ చేయలేం. అటువంటి ఆ ప్రేమను గురించి ఎలా రాస్తారండి గీతాలు ప్రభుని గురించి. ఆ ప్రేమను కనుగొనే వ్యక్తి రాతి వంటి గుండెలు కూడా కరిగిపోయినాయండి. దొంగలు, హంతకులు, నరహంతకులు సహితం కూడా మారిపోయారండి ఆ ప్రేమను కనుగొని. ఎందుకంటే కలవరిలో ఆయన కార్చిన రక్తం, రాళ్ళు తట్టితే రాళ్ళని పట్టుకుంటే అవి చెప్తాయండి క్రీస్తు కలవరి ప్రేమను గురించి. శిలలు మనకు బోధిస్తాయండి. ఒక శిలను కనుక నోరిస్తే దేవుడు ఆ శిల కూడా చెప్పుద్దండి. రేపు సూర్యచంద్ర నక్షత్రాలు కూడా సాక్ష్యం ఇస్తాయండి ఆ కలవరి ప్రేమ గురించి. మానవుడికి తెలియదంటే
యుగాల్లో దాచబడి ఉన్న ఆ ప్రేమని యుగాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చూసిందని. మానవులు మాత్రమే కాదు, దేవుడి చేత సృష్టించబడిన ప్రతి సృష్టి కూడా చూడగలిగింది. ఇదేంటి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆస్తో తెరిచూస్తూ ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగిలిన ఆస్తో తెరిచూస్తూ అనే విషయం కూడా దాంట్లో రాయబడి ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. సృష్టికి కూడా అర్థమైపోయిందండి. మూగ జీవులకు అర్థమైపోయింది, పక్షులకు అర్థమైపోయింది. ఆ పక్షులు గీతాలు ఆలపిస్తాయి. ఎందుకు ఆలపిస్తాయంటే దేవుని సృష్టి, ఆయన పని అయినటువంటి, ఆ చేతి పని అయినటువంటి ఆయన మాట కలుగునుగాక అన్నప్పుడు ఆ సృష్టిలో ఉన్నటువంటి పక్షులు కూడా దేవునికి స్తుతిగానం చెల్లిస్తాయండి. అన్నాడు 148 దావీదు కీర్తనలో ఆకాశ పక్షుల గురించి రాశాడు, కాకుల గురించి రాశాడండి. దాంట్లో కాకి ఆహారం సిద్ధపరిచిన వాడెవడు అన్నాడండి. దాంట్లో ఎవరు సిద్ధపరిచాడు? ఆయన. ఆ కాకి వాటికి కూడా తెలుసండి ప్రభు అంటే ఏంటో. నోరు లేని మూగ జీవాలకు కూడా దేవుడు అంటే ఏంటో అర్థం అయింది, కానీ నోరున్న మానవునికి అర్థం కాలేదండి. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడితనం కలిగజేస్తుందనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఆయనకు గుణగణాల్లో దైవత్మిక గుణగణాలు ఉన్నాయి, మహిమేక గుణగణాలు ఉన్నాయి అన్నమాట అర్థం. ఆత్మిక ఫలాలు ఉన్నాయి. తర్వాత క్రీస్తు హృదయంతో ఏకమైనటువంటి గుణగణాలు ఉన్నాయి రాయబడిన బైబిల్ గ్రంథంలో. నేను అన్ని వివరించి చెప్పలేను కాబట్టి అందుకోసం దైవత్మిక గుణగణాలు పేతురు రాసిన 2వ పత్రికలో రాయబడి ఉన్నాయి. క్రీస్తు ఏకమైన గుణాలు కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అందుకోసం మీరు పిలువబడ్డారు క్రీస్తు అని చెప్పబడింది. అలాగా ఒక్కొక్క చోట క్రీస్తు యేసు యొక్క శరీరం సంపూర్తి చెందడానికి ఈ గుణగణాలు విశ్వాసాలు ఉండటం వలన క్రీస్తు యేసు యొక్క గుణగణాలు సంపూర్తి చెందేయండి. నీ సహోదరుని చూచి నువ్వు ద్వేషించావా? నీ సహోదరుని చూచి నువ్వు ద్వేషించావా? నువ్వు దేవుని యొక్క స్థానాల్లో ఏ లేసి మాత్రమైనా నీకు దాంట్లో నీకు స్థానం లేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నా. వాక్యం చెప్పే నీ సేవకుని, వాక్యం చెప్పే సేవకురాలని, పరిశుద్ధుల్ని నువ్వు తృణీకరించావా? దేవుని యొక్క ఆత్మకిచ్చే ఫలంలో నీకు ఏ మాత్రం కూడా దాంట్లో పాలిభాగస్తులుగా మీరు ఉండడానికి సాధ్యపరచబడదు. దేవుని ఆత్మ చేత నింపడినటువంటి ఒక హృదయం దేవుని పరిశుద్ధ సంఘాన్ని ప్రేమిస్తుంది, పరిశుద్ధుల్ని ప్రేమిస్తారండి. ఆ ప్రేమ అనేది నిష్కపటమై ఉండాలి, నిందారహితమై ఉండాలి. దాంట్లో ఏ మలినం ఉన్నా సరే దేవునికి నెరవేర్చదనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను వాక్య విభాగాల్లో. తర్వాత చూసినట్లయితే కనుక అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను అద్దం వలె కనుగొన్నాం అంటారండి. ఆ మహిమను కనుగొన్నాం. పరిశుద్ధులు అంటున్నారు, సేవకులు అంటున్నారు, ఆ దినాల్లో అదేంటి శిష్యులు అంటున్నారు. ఆయన చూస్తుంటే ఆయనలో నుంచి ఆ జీవం కనబడుతుంది, ఆయనలో నుంచి ఆ మహిమ కనబడుతుంది. అపోస్తలులైన పౌలు చూస్తుంటే ఆయనలో నుంచి ఆయన యొక్క పునరుత్థానంలో చూసినప్పుడు ఆయన మహిమ కనబడుతుంది. కొన్ని వేల సంవత్సరాల లాంటి యొక్క మహిమ ఆ వెలుగు కనబడుతుంది ఆయనలో నుంచి. అది రూపాంతర అనుభవం. ఈ గుణగణాల్లో సంఘం రూపాంతరం చెందాలండి. పరిశుద్ధునికి గుణగణాలు సంఘం రూపాంతరం చెందకపోతే అటు వారికి ఎటువంటి ఆశీర్వాదం ఉండదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అన్నాడు దాంట్లో యోహన్ స్వాత ఒకటి చెప్పాను, తండ్రి కుమారుడిని క్రీస్తు తండ్రి ఇద్దరు ఏకమై ఉన్నారు. కుమారుడిని క్రీస్తు తండ్రి మహిమనే ఉన్నాడు, కుమారుడిని క్రీస్తు తండ్రి మహిమనే ఉన్నాడు. అందుకోసం అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమని మేము అర్థం వలె కనుగొంటిమి అన్నాడండి. దాంట్లో అర్థం వలె కనుగొంటిమి. ఇవన్నీ కూడా వాక్య భాగాల్లో నానా విధాలుగా చిత్రీకరించబడి అండి. ఎన్ని సంవత్సరాల వాక్యం చెప్తున్నా ఈ వాక్యం నూతనమైనది, జీవము కలిగినది అయిన వాక్యభాగం చెప్పిన రీతిగా ఇబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నూతనమైనది, జీవము కలిగినది ఆయన శరీరం అన్న తెర ద్వారా అని రాయబడిందండి. ఆయన శరీరం అన్న తెర ద్వారా అంటే అటువంటి స్థానాన్ని మనకి ఆయన శరీరం పరిశుద్ధ రక్తం వలన ఆ ద్వారం తెరవబడింది. పరిశుద్ధ స్థలమునకు ద్వారం తెరవబడింది. అదొక్కడ మాత్రం చెప్తున్నాను ఆఖరిగా ఏంటంటే, పరిశుద్ధ స్థలానికి ఈ లోకంలో పరిశుద్ధ స్థలం మానవుడికి ఇచ్చాడండి దేవుడు. ఎలా ఇచ్చాడంటే నూతనమైన జీవములు ఆయన శరీరం చీల్చబట్టడం వలన ఆయన రక్తం చాలా ప్రాముఖ్యమైందండి. బైబిల్ ఘోషించింది, ఆదికాండం నుంచి కూడా బైబిల్ ఘోషించింది రక్తం గురించి. క్రీస్తు యేసు యొక్క రక్తం గురించి బైబిల్ కేకలు పెట్టి చెప్పిందండి. ఆ కయ్యని దగ్గర నుంచి లేక ఆదాము దగ్గర నుంచి రక్తం చిందించబడిన స్థానాలు బైబిల్ గ్రంథం ఒట్టబయలు చేసిందండి. ఒక మానవుని కోసం తండ్రి కుమారుడు ఎలా ప్రేమించారో, దేవుడు ఎలా ప్రేమించాడో మానవుడిని, తన స్వరక్తం ఇచ్చి ఎలా కొన్నాడు అనేది ఆదికాండం నుంచి కూడా ఈ సత్యం బయలుపరిచి ఈ రక్తం అందుకోసం ఈ రక్తం ఆయన యుగాల్లో దాచిపెట్టాడని చెప్పి కొలసి రాసిన పత్రిక 19వ అధ్యాయం 19-20 వచనాల్లో సర్వసంపూర్ణత ఆయన నివసింపవాలని శిలువ రక్తం చేత సంధి చేసి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఇంకా వెళ్ళలేదు, ఇంకా టైం అయిపోయింది కాబట్టి దాంట్లో క్రీస్తు యేసునందు ఈ స్థానాలన్నీ కూడా ఎన్నో ఉన్నతమైన స్థానాలు కృపా మహిమగా చూపించబడ్డాయండి. కృపా మహిమగా చూపించబడ్డాయి. కృపను ఎలా పొందగలిగామనేది ఎన్నోసార్లు చెప్పాను.
ఎన్నోసార్లు చెప్పినా సరే ఒకదానికి చెప్పింది ఒకటి చెప్పలేదు నేను, ఒకటి చెప్పిన దానికి ఒకటి చెప్పలేదని నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ కృపామహిమ అనే దానికి అర్థం ఏంటంటే ఇన్ని సత్యాలు ఈ కృపలో మహిమగా ప్రకాశించేయండి నేటి సంఘానికి. అది మహిమలిన సంఘంలో ఈ స్తంభాలు మహిమలిన స్తంభాలు జ్ఞానంతో నింపిన స్తంభాలు ఉన్నాయి, మహిమలిన స్తంభాలు ఉన్నాయి, వెలుగు స్తంభాలు ఉన్నాయి, సత్యమునకు నిలబడినటువంటి స్తంభాలు ఉన్నాయి. ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో దాచిపెట్టబడి ఉన్నాయి. దీంట్లో కృపామహిమ అనేది ఒక స్తంభం, బలమైన స్తంభం. ఈ కృపను తేల్చిస్తే అందులో ఎన్నో దాచిపెట్టబడి ఉన్నాయండి. మానవుడి కోసం దేవుడు ఉద్దేశించినటువంటి ఆ స్థానాలన్నీ కూడా అందుకోసం కృపామహిమకు కీర్తి కలిగినట్టు ఆయన దయా సంకల్పం చొప్పున, దయా సంకల్పంలో ఆయన దయ ఆయన సంకల్పం ఏంటంటే దయ మానవుల ఆయనకున్న ప్రేమ లేకపోతే దయ ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఆయన దయ అసలు ఎవరు అర్థం చేసుకోగలరండి? ఇదంతా కూడా ఆయనకి యుగాల్లో కూడా ఈ ప్రేమ ఎంత దాచిపెట్టబడింది. మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన దయా సంకల్పం చొప్పున కృపామహిమకు కీర్తి కలిగినట్లు ఆయన దయా సంకల్పంలో ఈ కృపామహిమ దాచిపెట్టబడిందండి. ఎవరు చూపించబడిందంటే ఎవరు దీనులై విలీనల్ని హృదయం గల వారై ఆయన సన్నిధి నిలబడ్డారో వారికి చూపించబడిందండి. అందుకోసం ఆ కృపామహిమ అనేది దేవుని వాక్య భాగాల్లో మనం నిలబడే కొలది, క్రీస్తు రక్తమును ఆశ్రయించే కొలది కృపామహిమ పునరుత్థాన మహిమగా చూపించబడిందండి. పునరుత్థానం యొక్క జ్ఞానముగా చూపించబడింది, పునరుత్థానం యొక్క జీవం. ఆ మూడు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయే మాట్లాడుతున్నా, కానీ ఆయన్ని రిఫరెన్సెస్ తీసి చెప్పట్లేదు అంతే. కృపామహిమగా మహిమ, పునరుత్థాన మహిమగా, పునరుత్థాన జ్ఞానముగా, పునరుత్థానం యొక్క జీవంగా అవి బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళలేని ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఈ సత్యాలు మళ్ళీ మనం మీతో మాట్లాడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించినాక. దేవానికి వందనములు తండ్రి, దయగలిగిన ప్రభువానికి ఎన్నో వేల వందనాలు, గొప్ప దేవానికి ఎన్నో వేల వందనాలు తండ్రి, నమ్మకమైన ప్రభువానికి ఎన్నో వేల వందనాలు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో రెక్కించి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దుష్ట శక్తుల యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా నడుస్తూ ఉందో, అంధకార సంబంధమైన కార్యాలు ఎంతగా నడుస్తున్నాయి, వాటన్నిటిని లయపరిచి ప్రభా నీ బలమైన ఆత్మచేత తండ్రి మీరు దర్శించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. దేవా గరుడానికి ఎన్నో వేల వందనాలు ప్రభా. ఈ సమయం బట్టి వందనాలు ప్రభా. అనేకుల్లో నీ జీవం కుమరించబట్టడానికి, నీ పునరుత్థాన మహిమ ప్రత్యక్షపరచబట్టడానికి ప్రభా నా తండ్రి నువ్వు సహాయం చేసి ఆశీర్వదించమని ప్రభా ఈ సేవను ఫలింపనీయమని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.